అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను హోలీ వర్డ్స్ బ్రదర్ డి రాంబాబు లైవ్ ద్వారా మరొక మంచి సందేశాన్ని అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం, తెల్లని వస్త్రాలు ధరించిన వారు ఎవరు? ఇది మన పాఠం. తెల్లని వస్త్రాలు ధరించిన వారు ఎవరు? ప్రియులారా, ఈరోజు ఒక్కొక్క విశ్వాసంలో ఒక్కొక్క యూనిఫామ్ మనం చూస్తున్నాం కదా. క్రైస్తవులు తెల్లని వస్త్రాలు వేసుకుంటారు ఆరాధనకి వెళ్ళేటప్పుడు. హైందవ సహోదరులు మరి వారికి సంబంధించినటువంటి డ్రెస్ వేసుకుంటారు. ముస్లిం సహోదరులు వారికి సంబంధించిన ఆకుపచ్చని కలర్ వేసుకునే వాళ్ళు ఉంటారు. హిందువులైతే కాషాయ వస్త్రాలు ధరిస్తారు. అవి మనందరికీ బాగా తెలుసు. ఒక్కొక్క మతంలో, ఒక్కొక్క మత విశ్వాసాలలో ఒక్కొక్క డ్రెస్సు యూనిఫామ్ లాగా మెయింటైన్ చేయటం మనం చూస్తున్నాం. అంతే కదండి. స్కూల్ పిల్లలకి యూనిఫామ్ ఉన్నట్టు, కాలేజీ పిల్లలకి యూనిఫామ్ ఉన్నట్టు, ఈరోజు ఒక్కొక్క విశ్వాసంలో ఒక్కొక్క యూనిఫామ్ కూడా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడైతే ఎక్కువ శాతం అందరూ చర్చెస్కి వెళ్ళేవాళ్ళు ఎక్కువ శాతం రంగు వస్త్రాలు ధరించేవారు ఎక్కువగా ఉన్నారు. తెల్లని వస్త్రాలు కొంచెం కొన్ని సంఘాలలో మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు. అన్ని సంఘాలలో మెయింటైన్ చేయటం లేదు. కొన్ని సంఘాలలో మెయింటైన్ చేస్తున్నారు. మరి మన క్రైస్తవ సహోదరులు ఈ తెల్లని వస్త్రాలు ధరించడానికి కారణం ఏమిటంటే, దానికి బైబిలే ఆధారం, దానికి బైబిలే బేస్. ఏంటా బేస్ అని అంటే, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు సొలొమోను ద్వారా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుము. జ్ఞానైన సొలొమోను ప్రసంగి గ్రంథంలో ఏం చెప్తున్నాడు? ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకొనుము. తెల్లని వస్త్రాలు ఎంతైనా కానీ హుందాతనంగా ఉంటాయి కదండి, చాలా హుందాతనంగా ఉంటాయి. చర్చెస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం చూడండి వైట్ అండ్ వైట్. ఆదివారం ఆరాధనలో మొత్తం చూస్తుంటే అంత వైట్ కలర్లో, వైట్లోనే కనపడుతుంటారు. ఎందుకు అంటే దానికి వాక్యమే ఆధారంగా కనపడుతూ ఉంది. వాక్యమే బేస్. సొలొమోను చెప్పాడు, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుము.
నీ తలకు నూనె తక్కువ చెయ్యి మాకు. ఆ రోజు జ్ఞానం చెప్పాడు ఆనాటి తరానికి, ఎందుకంటే మహాజ్ఞాని కదండి. ఆ తరములో ఉన్నవారికి తెల్లని వస్త్రాలే ధరించాలన్న జ్ఞానం చెప్పాడు వాళ్ళకి. ఇక తెల్లని వస్త్రాలు వేసుకోవటం మంచిది కాదా అంటే మంచిది రండి. ఎందుకు మంచిది కాదు? ఈరోజు రాజకీయ నాయకులందరూ ధరించేవి అవేగా. ఈరోజు రాజకీయ నాయకులందరూ వేసుకునేవి అవేగా. చాలా హుందాతనంగా, చాలా క్లాస్గా కనపడేవండి. కాబట్టి తెల్లని వస్త్రాలు ధరించుకోవటం తప్పేమీ కాదు. తెల్లవే ధరించుకోవాలి అని అనటం తప్పు. సొలొమోను ఆనాటి తరానికి చెప్పాడు, ఎల్లప్పుడూ ధరించుకోండి అన్నాడు ఆయన. కానీ మనం అలాగే ఉన్నామా? అంతా వైట్ అండ్ వైటేనా? లేదండి. ఈ రంగుల ప్రపంచంలో ఎన్నో రంగులు చూసి మన వస్త్రాలు కూడా రంగులు మారిపోయాయి. కాబట్టి జ్ఞానేన సొలొమోను తెల్లని వస్త్రాలు ధరించమని చెప్పాడు. ఇక ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13, 14 కూడా మనం చదువుకుందాం. 13, 14 కూడా మనం చదువుకుందాం. యోహాను గారికి దేవుడు దర్శన రూపకంగా చూపిస్తున్నటువంటి సంగతులు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అని అనగా, అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నవారు అన్నాడు. చూడండి, యోహాను గారికి దర్శనంలో 7వ అధ్యాయంలో తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఒక గుంపు కనపడుతుంది, ఒక సమూహమే కనపడుతుంది. ఆయనకి దేవుడు ఆయనకు చూపిస్తున్నాడు తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఒక పెద్ద సమూహం, నానా భాషలు మాట్లాడే వారిలో నుంచి గొర్రెపిల్లను వెంబడించినటువంటి మహాసమూహం. అప్పుడు యోహాను అంటున్నాడు, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరయ్యా అని అంటే సమాధానం బయటకు వస్తుంది. వీరెవరంటే మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని అన్నాడండి. ఇక్కడికి వచ్చేకల్లా అసలు మనం ఆలోచించే ఆలోచనకి ఆపోజిట్లో ఉంది. తెల్లని వస్త్రాలు అనగానే గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలు ఉదుకుకొని అన్నాడు. ఏమంటే గొర్రెపిల్ల రక్తంలో మనకున్న ఈ తెల్లని వస్త్రాలు ముంచితే ఇరిపోయిపోతాయా, తెలిపోయిపోతాయా? ఈ వస్త్రాల గురించే మాట్లాడుతున్నాడు అనుకుంటే మనకున్న ఏ రంగు వస్త్రమైనా తీసుకెళ్ళేసి రక్తంలో ముంచితే, రక్తంలో ఉతికితే అవి ఎరుపుగా మారతాయా, తెలుపుగానే ఉంటాయా? తెల్లనమైనా ఎరుపైపోతాయి, నల్లనమైనా మరొక రంగులోకి వచ్చేస్తాయి. ఏ రంగు వస్త్రమైనా ఎరుపు రంగులోకి ఉతికితే అది రంగు మారిపోతుంది. అంటే ఇక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు అని
మాట్లాడుతున్నటువంటి ఆ తెల్లని వస్త్రాలు గురించినటువంటి సందర్భం మనం అనుకునే తెల్లని వస్త్రాలు కాదు. ఒకవేళ మనం అనుకునేమని అనుకుంటే గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉదుకుని తెలుపు చేసుకున్నారంటాడేంటి? తెల్లగా అయిపోయాయంటే ఏంటి? మనకున్న వస్త్రాలను తీసుకెళ్ళి గొర్రెపిల్ల రక్తంలో కడుక్కుంటే అవి తెలిపోయిపోయాయి అంటాడేంటి? అంటే మనం ధరించుకునే వస్త్రాలను గురించి కాదనమాట భక్తుడు మాట్లాడుతున్నది. మనం ధరించుకునే వస్త్రాల గురించి కాదు. బాగా ఆలోచించాలి. ఏమండి, మీకు అర్థం కావడానికి చెప్తాను. మీకు అర్థం కావడానికి చెప్తాను. ఏమండి, మన దేహాన్ని కప్పుకోవటానికి వస్త్రాలు ఉన్నాయి. ఈ దేహాన్ని కప్పినటువంటి దేహం మొత్తం కప్పుకున్న మరొకటి ఉంది. అదేంటో తెలుసా? ఆత్మను ఆవరించి ఆత్మను కప్పుకొని ఉంది దేహం అంతా. ఆత్మకు వస్త్రం మన దేహం. మన దేహానికి వస్త్రం మనం ధరించుకున్నాం. ఆత్మకు వస్త్రంగా దేహాన్ని ఇచ్చాడు దేవుడు. ఆత్మకు వస్త్రంగా దేహాన్ని ఇచ్చాడు. ఆ దేహానికి వస్త్రంగా ఇప్పుడు నేను వేసుకున్నానే ఈ బ్రీజర్, లోపల షర్ట్, ఇది దేహానికి పైన వస్త్రం. ఈ దేహం లోపట ఒకటి ఉంది, అది ఆత్మ. ఎందుకంటే ఆత్మ లేకపోతే మనం జీవించలేంగా. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. యోహాను సువార్త 6:23 ప్రకారంగా ఈ దేహాన్ని జీవింపజేసేది ఆత్మ. కాబట్టి ఆత్మకు వస్త్రంగా ఈ దేహం ఇవ్వబడింది. ఇప్పుడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 13-14 వచనాల్లో మనం చెప్పుకున్నట్టుగా తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు అని ప్రశ్న అడిగితే, వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తము తమ వస్త్రాలు ఉతుకుకున్నవారు, తెలుపు చేసుకున్నవారు అని చెబుతున్నాడే. ఎంతగా తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారెవరు అని అంటే, చర్చికి పోయేటప్పుడు ఆదివారం రోజున లేదంటే ప్రార్థనా సమయంలో తెల్లని వస్త్రాలు ధరించుకునే వాళ్ళ గురించి కాదు మాట్లాడేది దేవుడు. దేహమనే వస్త్రాన్ని తెలుపు చేసుకున్నవారు, బ్రతుకును పరిశుద్ధపరచుకున్న వారి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. తెల్లని వస్త్రాలంటే పరిశుద్ధులుగా మారిన వారు. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఎవరు అంటే, యేసుక్రీస్తు రక్తములో పాపాలు కడిగి వేసుకున్నవారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు. మనం పాపం చేయటానికి కారణం ఏంటో తెలుసా? మన శరీరమేనండి. అంటే శరీరం, ఈ శరీరం పరిశుద్ధమైనదిగా ఉండాలి. కానీ ఈ శరీరం లోపట ఇన్ని శరీర క్రియలు ఎన్నున్నాయి? శరీర క్రియలు గలతీ పత్రికలో ఎన్ని చెప్పాడు దేవుడు? శరీర క్రియలు ఎన్ని చెప్పాడు? వాటన్నిటిని బట్టి అవి హృదయంలో నుంచి వస్తున్నాయి కనుక వాటన్నిటిని బట్టి మన జీవితం అపవిత్రమైపోతుంది. కాబట్టి అపవిత్రమైన ఈ జీవితాన్ని, అపవిత్రమైపోతున్నటువంటి శరీరాన్ని, అపవిత్రంగా మారుస్తున్నటువంటి శరీర క్రియలను బట్టి అపవిత్రులుగా మనం మారుతున్నాం కదా. అపవిత్రులు అయిన మనం యేసు రక్తములో మన బ్రతుకును కడుక్కుంటే అప్పుడు మనం తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళం అవుతాము. అంతేగాని చర్చికి వెళ్ళేటప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళ గురించి కాదు ప్రకటన 7, 13, 14 వచనాల్లో మాట్లాడుతున్నది. ఒకవేళ అలాగైనా శరీర సంబంధంగా మనం అర్థం చేసుకుంటే,
అసలు ఈ గొడవే లేదిక, అసలు ఈ గొడవే లేదిక. ఇన్ని ఆలోచించవలసిన అవసరం లేదు. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకోవటమే ప్రకటన గ్రంథంలో చెప్పింది అని అనుకుంటే పొరపాటు ప్రియమైన దేవుని పిల్లరా. తెల్లని వస్త్రాలు ధరించుకోవటం అని అంటే, తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు ఎవరు అని అంటే పరిశుద్ధులుగా మార్చబడిన వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుంచి, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములోను, ప్రతి వంశములోను, ప్రతి ప్రజలలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము నాకు కనపడెను. వారు తెల్లని వస్త్రాలు. ఎంత గొప్ప సమూహం అంటే ఎవడు లెక్కింపజాలని గొప్ప సమూహం అంటున్నాడు. లెక్కించటానికి కూడా మనుషులు ఎవరు లెక్కించటానికి కూడా వీలు లేనంత గొప్ప సమూహం కనపడింది యోహానికి. వారందరూ తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు. ఇంతకీ ఎవరయ్యా తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు అని అంటే క్రీస్తు రక్తంలో తమ వస్త్రాలు ఉతుకుకొని తెలుపు చేసుకున్నవారు అన్నాడు గ్రంథకర్త. తెల్లని వస్త్రాలు ధరించుకోవటం అని అంటే మనం వేసుకునే తెల్లని డ్రెస్ గురించి కాదు, బ్రతుకును తెలుపు చేసుకున్న వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. బ్రతుకును తెలుపు చేసుకున్న వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. లెక్కింపజాలని, ఎవడు లెక్కింపజాలనేటువంటి గొప్ప సమూహం కనపడుతుందట. ఎవడు లెక్కింపజాలని గొప్ప సమూహం. ఎవరయ్యా వీళ్ళంటే తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు. ఆ తెల్లని వస్త్రాలే పరిశుద్ధతకు చిహ్నం. పరిశుద్ధులు అన్నమాట వాళ్ళంతా. తెలుపు పరిశుద్ధతకు చిహ్నం. అందుకనే తెల్లని వస్త్రాలు అని పోల్చాడు. క్రైస్తవులు అంటే పరిశుద్ధులు కదండి. మనమంతా చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు దేవుడు. చీకటిలో ఉన్న మనం, పాపులుగా ఉన్న మనల్ని దేవుడు పరిశుద్ధపరచుకున్నాడు. పరిశుద్ధపరచబడిన మనమంతా తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారమే. ఆలోచించండి. కాబట్టి లోక సంబంధమైన తెల్లని వస్త్రాల గురించి కాదు దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ. పరిశుద్ధత అనే తెలుపు గురించి మాట్లాడుతున్నాడు. మనం క్రీస్తు రక్తంలో బ్రతుకును కడుక్కోవటాన్ని గురించి మాట్లాడుతున్నాడు. తెల్లని వస్త్రం అనగానే ఈ వస్త్రాల గురించి కాదు, జీవితాన్ని కడుక్కున్న వారి గురించి మాట్లాడుతున్నాడు. బ్రతుకును ఉతుక్కునే వారి గురించి మాట్లాడుతున్నాడు తండ్రి దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ మాటలు వింటున్నప్పుడు మీరందరూ కూడా తెల్లని వస్త్రాలంటే క్రీస్తు రక్తంలో పాపాలు కడిగి వేసుకున్నవాడు తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు అని మనం అర్థం చేసుకోవాలి. మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారు అని మనం అర్థం చేసుకోవాలి. కింది మాటల్లో మనం చూస్తుంటే 14వ వచనంలో ఏమంటున్నాడు? ఇంకా 7వ అధ్యాయం 14వ వచనంలో, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉదుకుకొని తెలుపు చేసుకున్నవారు. మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకున్నవారు అని చెప్తున్నాడు. చూడండి గ్రంథకర్త. అని అంటే క్రీస్తు రక్తంలో ఎవరైతే పాపాలు కడుక్కుంటారో వారే తెల్లని వస్త్రాలు ధరించిన వారు. ఆ వస్త్రాలు మీకున్నాయా? మరి ఆ వస్త్రాలు మీకున్నాయా?
ఉన్నాయని ఎలా తెలుస్తుంది? నువ్వు పరిశుద్ధుడవైతే నువ్వు తెల్లని వస్త్రాలు ధరించుకున్నవాడవని అర్థం. బ్రతుకును కరుక్కున్నవాడవైతే నువ్వు తెల్లని వస్త్రాలు ధరించుకున్నవాడవని అర్థం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు. పరలోక రాజ్యాన్ని గురించి ఒక చక్కని విషయాన్ని అలంకార రూపకంగా పరలోక రాజ్యము దేనిని పోలి ఉన్నదో అని చెప్పటానికి దేవుడు ఒక మంచి ఉదాహరణ చెబుతున్నాడు. ఒకసారి మనం చూద్దాం. మరి 22వ మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 11వ వచనం. రాజు కూర్చున్న వారిని చూడవచ్చి అక్కడ ఒకడు పెళ్లి వస్త్రము ధరించుకొనక ఒకరిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇలాగిక్కడికి వచ్చితివి అని వానిని అడుగగా వాడు మౌనంగా ఉన్నాడట. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలో త్రోసివేయండి, అక్కడ ఏడ్చుటను పళ్ళు కొరుకుటయు ఉండెనని చెప్పాను. యేసుక్రీస్తు పరలోక రాజ్యాన్ని ఒక పెళ్లి కార్యక్రమంతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక యజమానుడు, ఒక యజమానుడు, బాగా ఉన్నటువంటి ఒక యజమానుడు ఒక పెళ్లి విందు ఏర్పాటు చేశాడట. అనేకులను పిలిచాడట. అనేకులు పిలిస్తే ఎవరు రాట్లే, సాకులు చెప్తున్నారట. నేను ఇప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్నాను, మరి నా భార్యతో ఆనందంగా ఉండాలని ఒకరు, ఇప్పుడే 2 జత ఎడ్లు కొనుక్కున్నాను, పొలం పని చేసుకోవాలని మరొకరు, ఇంకేదో సమయక్ష కారణాలు చెప్పుకుంటూ ఆ పెళ్లి విందుకు రాలేకపోయారటండి. అప్పుడు ఈ విందుశాలంతా, ఈ పెళ్లి విందుశాలంతా నిండిపోవాలి ప్రజలతో అని ఆ పెళ్లి తరపు వాళ్ళందరూ బయటికి వెళ్ళి అందరినీ పిలుచుకొని వచ్చారట. అందులో ఒకడు పెళ్లి వస్త్రాలు లేకోకుండా, ఎందుకంటే పెళ్ళి అన్నప్పుడు సహజంగా అందరం టిప్ టాప్ని తయారైపోతాం కదండి, చాలా బాగా తయారైపోతాం మనమంతా. కానీ ఇతను పెళ్లి వస్త్రాలు లేకోకుండా వచ్చి కూర్చుంటే, స్నేహితుడా, నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి? పెళ్లి వస్త్రాలు లేకుండా ఇక్కడ కూర్చున్నావేంటి అని అడిగాడట. అప్పుడు మౌనంగా ఉంటే వీడిని కాళ్ళు చేతులు కట్టిపడేసి తీసుకెళ్ళి చీకటి గొట్టలో పడేయండి, అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుతూ ఉండును అని చెప్పాడు. ఇది పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఒక ఉపమానం, ఒక విషయం, పోలిక. పెళ్లి వస్త్రాలు అన్నా తెల్లని వస్త్రాలు అన్నా ఒకటే అన్నట్టుగా ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. ఒకటే అయినట్టుగా మనకి కనపడతా ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆలోచించండి. తెలుగు పరిశుద్ధతకు చిహ్నం కాబట్టి ఆ తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉండాలి, పెళ్లి వస్త్రాలు ధరించుకొని ఉండాలి పెళ్లి కుమారుడు వచ్చేసరికల్లా అని మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము ప్రకటన గ్రంథము ఒకసారి మనం చూడగలిగితే 6వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద నిన్ను చూచుతుని, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేక వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను.
ఏమండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచ్చిన భాగం మనందరం చాలాసార్లు చదువుకున్నాం మనం. అయితే ప్రియులరా, నాదా సత్తుస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకియు ఉందు అని బిగ్గరగా కేకర వేస్తున్నారు పరదేశులు ఉన్నటువంటి వాళ్ళు. ఈ భూమి క్రింద ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి పాతాళ లోకంలో పరదేశి నెమ్మది పొందే చోటు, అదేవిధంగా నరకం అనే 2 ప్రదేశాలు ఉన్నాయి. వాటికి మధ్య అగాధం ఉంది కదా. ఈ పరదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధులైన వారు, పరదేశంలోకి వెళ్ళే వారు పరిశుద్ధులైతేనే అక్కడికి వెళ్తారు. వారిలో ప్రతి వానికి తెల్లని వస్త్రం ఉందంటున్నాడు చూడండి. పరిశుద్ధత అనే వస్త్రాన్ని ధరించుకుని ఉన్నారు వాళ్ళందరూ పరిశుద్ధులు. తెల్లని వస్త్రం వానిలో ప్రతి వానికి ఇయ్యబడను. తెల్లని వస్త్రం ప్రతి వానికి ఇయ్యబడినని మనం చూస్తున్నాం అందులో. అదే కదండి అక్కడ ఉంది, చివరిలో ఏముంది? తెల్లని వస్త్రము ప్రతి వానికి ఇయ్యబడెను అని మనం చూస్తున్నాం. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమించమని దేవుడు ఆ పరిశుద్ధులతో చెబుతున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. తెల్లని వస్త్రాలు ప్రతి వానికి ఇవ్వబడ్డాయని మనం చూస్తున్నాం. ఏంటి, చచ్చిపోయిన తర్వాత కూడా తెల్లని వస్త్రం ఉంటుందా అంటే, ఈ లోక సంబంధమైన తెల్లని వస్త్రాల గురించి కాదుగా దేవుడు మాట్లాడేది. మనం ధరించుకునే వస్త్రాల గురించి కాదుగా దేవుడు మాట్లాడేది. అందుకే ఆ వస్త్రాల గురించి మాట్లాడొద్దు అని అనడానికి, ఆ వస్త్రం కాదని చెప్పడానికి దేవుడు మీరు వస్త్రముల గురించి చింతింపనేలా అన్నాడు తండ్రి. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడు? మీరు వస్త్రాల గురించి కానీ భోజనం గురించి కానీ మీరు చింతించమాకండి అన్నాడు. ఎందుకంటే అసలు వాటి గురించి మనం ఆలోచించకూడదు. అసలు వస్త్రాల గురించి చింతించకూడదని అంటే, చర్చికి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ వేసుకుంటే ఏంటి, ఏ వస్త్రాలు వేసుకుంటే ఏంటి, శరీరాన్ని కప్పుకోవడానికి ఏ రంగు అయితే ఏంటి, ఏ వస్త్రం అయితే ఏంటి. దేవుని జ్ఞానం అర్థం కాల ఈ సమాజానికి. దేవుని జ్ఞానం అర్థం కాల సమాజానికి. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా అని అంటే, ఆ వస్త్రాల గురించినా దేవుడు మాట్లాడుతుంది? కాదే, ఆ వస్త్రాల గురించి కాదు. ఆయన మాట్లాడుతున్నది పరిశుద్ధత అనే వస్త్రాల గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత అనే వస్త్రాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన, ఆ వస్త్రాల గురించి కాదు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆలోచించండి. వానిలో ప్రతి వానికి తెల్లని వస్త్రం ఇవ్వబడి ఉంది. పరదేశంలో ఉన్న వారందరికీ ఆ వస్త్రాలు ఉన్నాయి. తెల్లని వస్త్రం వాళ్ళకి ఇవ్వబడిందట. ఎక్కడిది తెల్లని వస్త్రం అంటే, భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తు రక్తంలో వారి పాపాలు కడిగి వేసుకున్నారు, పరిశుద్ధపరచబడ్డారు. క్రీస్తు వచ్చిన తర్వాత, క్రీస్తు కంటే ముందు కాలంలో ధర్మశాస్త్రం అనుసరించి నీతిగా బ్రతికారు. అలాంటి వాళ్ళే అక్కడ పరదేశంలో ఉంటారు. వారిలో ప్రతి వారికి తెల్లని వస్త్రం ఇవ్వబడింది. కాబట్టి తెల్లని వస్త్రాలు అనగానే మనం ధరించుకునే తెల్లని వస్త్రాల గురించి కాదు ఆలోచించవలసింది. మీరు ఏ రంగు బట్టలు వేసుకున్నా, ఈ లోకంలో ఏ రంగు వస్త్రాలు ధరించినా దేవుడు పట్టించుకోడు. ఎందుకంటే వస్త్రము గురించి మీరు చింతింపనేయాలని ఆయనే అన్నాడుగా. ఇక చింతించమనేలా అన్న ఆయన మనం ఏ రంగు వస్త్రాలు వేసుకుంటావో పట్టించుకుంటాడా చెప్పండి? కాబట్టి నీకు నచ్చింది వేసుకో. నీకు తెలుపు అంటే ఇష్టమైతే వేసుకో, ఎరుపు అంటే ఇష్టమైతే వేసుకో, నీకు నచ్చిన కలర్ వేసుకో. కానీ దేవుడికి నచ్చినట్టు బ్రతుకు. నీకు నచ్చిన కలర్ వేసుకొని నీకు నచ్చినట్టు బ్రతకటం కాదు, దేవుడికి నచ్చినట్టు బ్రతుకు. దేవుడు కోరుకుంటున్నాడు. ఎన్ని రంగులు పెట్టాడు, ఎన్ని రుచులు పెట్టాడు, ఎన్ని వాసనలు పెట్టాడు, ఎన్ని పెట్టాడు దేవుడు. ఈ భూమి మీద ఉన్న వాటన్నిటిని మనం చూస్తూ దేవుణ్ణి గణపరిచి, ఏమి క్రియేషన్ దేవా అని ఆయనకు ఒక్కసారి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ రంగులు, ఈ వాసనలు, ఈ రుచులన్నీ అనుభవించుకుంటూ ఆ దేవుడికి నచ్చినట్టు బ్రతకమని దేవుడు ఈ లోకంలో మనల్ని ప్రవేశపెట్టాడే తప్ప, ఈ లోకాన్ని అంత అనుభవించు నీకు నచ్చినట్టు బ్రతకమని చెప్పటానికి కాదు దేవుడు ఈ లోకానికి నిన్ను పంపించింది. కాబట్టి తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు అని యోహాను అడిగారు. అదే కదండి 7వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు మనం మరొకసారి చదువుకోగలిగితే ఏమంటున్నాడు రా తల్లి? చదువమ్మా.
పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని నన్ను అడిగిను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొనిన వారై, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కునే వారై. బైబిల్ చెప్పింది తెల్లని వస్త్రాలు ధరించమని అని మనం అనుకుంటే, మరి గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ఉతుక్కుంటే తెల్లని వస్త్రాలు తెలిపోతాయా, ఎరుపు అవుతాయా? మీరు చెప్పండి. రక్తంలో వస్త్రాలు ఉతుక్కుంటాయి, ఎరుపు అవుతాయా, తెలుపు అవుతాయా? ఎరుపు అయితే కదండి. ఎరుపు రంగు రక్తంలో ఉతుక్కుంటే ఎరుపే అవుతాయి తప్ప తెలుపు ఎలా అవుతాయి? అంటే మనం మాట్లాడే ఈ వస్త్రాల గురించి కాదు మాట్లాడుతున్నది దేవుడు, బ్రతుకనే వస్త్రాల గురించి, జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మన బ్రతుకులో మనం పరిశుద్ధపరచబడటానికి యేసు రక్తం అవసరమైంది కనుక, ఈ బ్రతుకు పరిశుద్ధపరచబడాలంటే, ఈ బ్రతుకు శుద్ధి చేసుకోవాలంటే యేసు రక్తం కావాలి కనుక, యేసు రక్తంలోనే మనకు పరిశుద్ధత దొరుకుతుంది కనుక, ఆ రక్తంలో ఈ పాప జీవితాన్ని కడుక్కోవాలి, ఉతుక్కోవాలి. అలా ఉతుక్కుని మరి పరిశుద్ధపరచబడాలి. అదే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అంతే తప్ప తెల్లని వస్త్రాలు అంటే మనం వేసుకునే తెల్లని వస్త్రాల గురించి కాదు. ఆలోచించండి. ఇంకా మనం చూడగలిగితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు కూడా మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు కూడా మనం చదువుకుందాం. అయితే తమ వస్త్రాలను అపవిత్రపరుచుకొని కొనని కొందరు సార్దీస్ అనే సంఘంలో ఉన్నారు, నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు అన్నట్టు చూడండి. తెల్లని వస్త్రాలు ధరించుకుని వారు నాతో కూడా సంచరించెదరు. 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రాలు ధరించుకొనును. జయించువాడు అలాగునే తెల్లని వస్త్రాలు ధరించుకొనును, జీవగ్రంథములో నుంచి అతని పేరు ఎంత మాత్రమో తుడిచిపెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు నేను ఒప్పుకుంటాను అన్నాడు. చూడండి, ఎవరట? దేవుని వాక్యానుసారంగా జీవించేవారు, బ్రతుకును క్రీస్తు రక్తంలో కడుగేసుకుని జీవించేవారు, వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారే. జీవగ్రంథంలో వారి పేరు ఎట్టి పరిస్థితులను తుడిచివేయక, యేసుక్రీస్తు దూతల ఎదుట తండ్రి ఎదుట వారి పేరు ఒప్పుకునే అంత గొప్పగా జీవించేవారు. వారే పరిశుద్ధులు. ఈ లోకంలో యేసును ఒప్పుకున్న వారిని దేవుడు అక్కడ ఆయన తండ్రి ముందు ఒప్పుకుంటాడు, దూతల ముందు ఒప్పుకుంటాడు. అలా మనం ఈ లోకంలో యేసుక్రీస్తు లోక రక్షకుడు, ఆయనలోనే జీవం ఉంది, ఆయనే జీవాధిపతి, మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడు అని ఆయన గురించి ఈ లోకంలో మనం ఒప్పుకుంటే అక్కడ ఆయన ఒప్పుకుంటాడు. అతని పేరు జీవగ్రంథంలో తుడిచిపెట్టక ఉంటుంది. అతనికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడి అతను ధరించుకున్నవాడుగా ఉంటాడు అంటున్నారు. ఇవన్నీ పరిశుద్ధుల గురించే కదండి మాట్లాడుతున్నది దేవుడు. ఇవన్నీ కేవలం పరిశుద్ధుల గురించేనండి మాట్లాడుతున్నది, అపవిత్రుల గురించి కాదండి, యూనిఫామ్ వేసుకునే వాళ్ళ గురించి కాదండి, పరిశుద్ధ జనాంగం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి అలాంటి ప్రజలుగా మీరు ఉండండి, మీరు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7-8 వచనాలు కూడా మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూడగలిగితే, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించండి. గొర్రెపిల్ల
వివాహ మహోత్సవమునకు సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మములనైనటువంటి సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడింది. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవుడు మనకి బాప్తీసం పొందిన రోజున, యేసు రక్తంలో పాపాలు కడిగి వేసుకున్న రోజున మనకి తెల్లని వస్త్రాలు ఇచ్చాడు. ఇక మహాశ్రమను అనుభవిస్తూ నీతి క్రియలు ధరించుకుంటూ వెళుతున్న వారికి ఈ పరిశుద్ధత అనే ఈ వస్త్రము, ఈ తెల్లని వస్త్రాలు అలాగే ఉండిపోతాయి అని ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఎవరు తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు అని అంటే, క్రీస్తు రక్తంలో పాపాలు కడిగి వేసుకొని పరిశుద్ధులుగా జీవించేవారు, నీతి క్రియలు జరిగించేవారు, మహాశ్రమను అనుభవించిన వారే తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు అని మనకు అర్థమవుతుంది. నిజంగా అండి, పరిశుద్ధుల నీతి క్రియలే తెల్లని వస్త్రాలని, మహాశ్రమను అనుభవించడమే తెల్లని వస్త్రాలని, క్రీస్తు రక్తంలో పాపాలు కడిగి వేసుకోవటమే తెల్లని వస్త్రాలు ధరించటమని ఈ జ్ఞానం అందరికి అర్థమైందండి. ఇది నిజంగా అర్థమైతే ఏంటి, క్రైస్తవులు కూడా ఒక యూనిఫామ్ ఉండాలి అనుకునే భావన నుంచి బయటకు వచ్చేస్తారండి. అలాంటి భావన నుంచి బయటకు వచ్చేస్తారండి. వస్త్రములు గూర్చి చింతింపని అలాంటి దేవుడు అంటే ఏ రంగు వస్త్రాలు వేసుకోవాలో, వేసుకోకపోతే దేవుడు ఏదో అంటాడో అని అనుకోవటం వెర్రీ కదండి. అసలు వస్త్రాల గురించే చింతించబాకండి అని ఆయనే అన్నాడు. అలాంటిది తెల్లని వస్త్రాలు ధరించుకొని రండి అని దేవుడు అంటాడా? అది మనం ధరించుకునే తెల్లని వస్త్రాల గురించి కాదు, మనం ధరించుకునే రంగుల వస్త్రాల గురించి కాదు దేవుడు మాట్లాడుతున్నది. తెలుపు పరిశుద్ధతకు చిహ్నం కదా. ఆ పరిశుద్ధత అనే తెల్లని వస్త్రాల గురించి అయ్యా దేవుడు మాట్లాడుతున్నది. కాబట్టి బైబిల్గా అర్థం చేసుకోవాలి, లేఖనాన్ని లేఖనంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే దేవుడు మనకు అర్థమవుతాడు. దేవుని గ్రంథంలో ఉన్న మాటలను శరీర సంబంధంగా అర్థం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అన్వయించుకున్న వారు చాలామంది ఉన్నారు. అలా అర్థం చేసుకోవటం వలన దేవుని వాక్యం అపార్థం పాలవుతుంది. దేవుని వాక్యం అపార్థాలకు అవకాశం ఏర్పడుతుంది. అందుకనే కదండి ఈరోజు ఇన్ని వాదనలు. ఎందుకు ఇన్ని వాదనలు అని అంటే, దేవుని వాక్యంగా అర్థం చేసుకోవటమే కారణం. ఈరోజు ఎవరు బోధించినా బైబిల్లో నుంచే బోధిస్తారు. ఎవరు చూపించినా రెఫరెన్స్లో చూపిస్తారు. బైబిల్లో నుంచి రెఫరెన్స్లో చూపిస్తారు. కానీ బైబిల్ని బైబిల్గా అర్థం చేసుకోలేదు. దేవుడు అనుకున్నటువంటి భావజాలాన్ని దేవుడు అనుకున్న కోణంలో అర్థం చేసుకోలేకపోయారు. అందువలన ఈరోజు ఇన్ని భిన్నమైన బాధలు వచ్చేసాయి, ఇన్ని భిన్న భావజాలాలు బయటకు వచ్చేసాయి బోధకుల మధ్య. కనుక ఆలోచించండి. దేవుడు చెప్పిన దాన్ని దేవుడు చెప్పిన కోణంలోనే ఆలోచించాలని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఇక ఆకాశ పక్షులను చూడండి అని అంటే, ఏవండి రైట్ బ్రదర్స్ కూడా చూశారు, మనం కూడా చూస్తున్నాం, బైబిల్లో చూస్తున్నాం, ఆకాశం వైపు కూడా చూస్తున్నాం. ఆకాశ పక్షుల్లో చూడండి, అవి విత్తవు కోయవు అని ఒక నిజాన్ని, అరే నీకులాగా కష్టపడవురా, నీకులాగా పని చేయవురా, నీకులాగా విత్తే పని లేదు, కోసే పని లేదు, గరిసెల్లో కూర్చుకునే పని లేదు, నీకులాగా ఇల్లు కట్టుకునే పని లేదు, అసలు వాటికి ఏ ఆలోచన లేదురా, వాటినే పక్షుల్నే దేవుడు పోషిస్తున్నాడు, నిన్ను పోషించరా అని దేవుడు చెప్పడానికి ఆకాశ పక్షులను చూడమంటే, రైట్ బ్రదర్స్ అనేవారు ఇద్దరు ఉన్నారండి, విమానం కనిపెట్టిన మహానుభావులు. వాళ్ళు కూడా చూశారు బైబిల్లో ఉన్న వాక్యాన్ని చదువుకునే. క్రైస్తవ కుటుంబంలో పుట్టారండి రైట్ బ్రదర్స్. వాళ్ళ పేరు రైట్ బ్రదర్స్ అంట. నన్ను అడిగితే రైట్ బ్రదర్స్ కాదు, వాళ్ళిద్దరు రాంగ్ బ్రదర్స్.
ఎందుకంటే బైబిల్గా అర్థం చేసుకుని రాంగ్ బ్రదర్స్ వాళ్ళు. అవునా కదా, మీరు చెప్పండి. దేవుడు చెప్పిన కోణంలో ఆలోచించక ఆకాశ పక్షుల్లో చూడంటే ఇలా ఆకాశంలో పక్షుల్లాగా ఎగిరిపోవాలని ఆలోచించారు. విమానం కనిపెట్టే విధంగా ప్రయత్నాలు సాగించారు, విమానం కనిపెట్టారు. రైట్ బ్రదర్స్, దేవుడు అంటాడు రేపు ఆయన న్యాయపీఠం ఎదుట హాజరైనప్పుడు, రైట్ బ్రదర్స్ కాదురా మీరు, రాంగ్ బ్రదర్స్ రా, వాక్యంగా అర్థం చేసుకోలేకపోయారు అంటాడేమో. నాకైతే అదే ఫీలింగ్ కలుగుతుంది, నేనైతే అలాగే అంటాను. కాబట్టి బైబిల్ భావజాలంగానే అర్థం చేసుకోవాలి. అప్పుడే వాస్తవాలు వెలుగులోనికి వస్తాయి. అలా కాకోకుండా మనం ఆలోచిస్తే మన మనసులో ఉన్న భావాలు బైబిల్ వాక్యాలకు ఆపాదించి తప్పుడు భావజాలాన్ని సమాజంలో మనం చూపించే వారిగా మారిపోతాం. కాబట్టి చాలా ప్రమాదం ఉంది. బైబిల్ బోధించే బోధకులారా జాగ్రత్త, బైబిల్ చదువుకుంటున్న విద్యార్థులారా జాగ్రత్త, బైబిల్ ముందు కూర్చునే ప్రతి ఒక్కరికి జాగ్రత్త చెప్తున్నాడు దేవుడు. జాగ్రత్త, నీ బుర్రలో ఏదో పెట్టుకొని బైబిల్ చదివితే నీకు బైబిల్ అలాగే కనపడుతుంది, వాక్యం అలాగే కనపడుతుంది. అంతే కదండి. నేను ఒక కళ్ళజోడు పెట్టుకున్నాను అనుకోండి, ఏమండి, ఇది కళ్ళజోడు అయితే లోకం అంతా అలాగే కనపడుతుంది నాకు. నా మననేత్రాల్లో ఏ కోణంలో బైబిల్ చూస్తే బైబిల్ అలాగే కనపడుతుంది. కాబట్టి ఈ బుర్రలో ఉన్నది ముందు తీసేసేయాలి, ఈ పాత సరుకంతా తీసేయాలి. ఇది కొత్త తిత్తిగా ఉండాలి. ఈ తిత్తులో కొత్త ద్రాక్షారసం పోయాలి, వాక్యాన్ని పోయాలి, అప్పుడు బాగుంటుంది. కాబట్టి ఆలోచించండి. తెల్లని వస్త్రాలనగా పరిశుద్ధులుగా మార్చబడటం, దేవుడి కోసం బ్రతుకుతూ మహాశ్రమలో అనుభవించటం, నీతి క్రియలు జరిగించటం, ఇదే తెల్లని వస్త్రాలు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తప్పనిసరిగా నేను మీకు నివృత్తి చేస్తాను. అందరికి వందనాలతో మీ రాంబాబు అన్నయ్య. థ్యాంక్ యూ 1 and all.